నా జీవితంలో ఈ 2 గులాబీ చెట్లు ఒక చామంతి కోసం వెతుకుతా అని కూడా అనుకోలేదు. వనపర్తి మొత్తం 2 రోజులు తిరిగిన ఈ చెట్ల కోసమని. చెట్ల వెనుక పెద్ద కథే ఉంది. మా ఆయన బర్త్డే వచ్చింది, ఎప్పుడు ఒకటే గిఫ్ట్ ఎందుకు వెరైటీగా ఇద్దామని ఈసారి అయితే ఇలా ట్రై చేసిన. కానీ నా జీవితంలో గుర్తుండిపోతుంది. ఈయన బర్త్డే కోసం నేను ఎప్పుడు ఇంత కష్టపడలేదు, కానీ ఈసారి మాత్రం చాలా కష్టపడ్డా. ఎందుకంటే ఈ ప్లాంట్స్ కోసమే. మా ఇంటి దగ్గర ఒకప్పుడు చాలా చెట్లు ఉండేవి. అయితే నేను బర్రెలు తెచ్చుకున్న తర్వాత ఏమైంది, ఆ చెట్లన్నీ ఆ బర్రెలు తినేయడము, నేను షెడ్ కట్టినప్పుడు సగం చెట్లు తీసేయడం, ఇల్లు కట్టినప్పుడు సగం చెట్లు తీసేయడం, అలా 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 మా ఇంటి ముందు ఒక్క చెట్టు లేకుండా అయిపోయింది. ఇంకా నేను దేవుడి పూజ చేయాలనుకున్నప్పుడల్లా పక్కింట్లో వాళ్ళ ఇంట్లోకి పోయి వాళ్ళ చెట్ల పూలు తెంపుకొచ్చుకుంటున్నా. అలా ఎందుకు ఈసారి అనేసి వెరైటీగా చెట్లను నేను బకెట్లో కానీ టబ్బుల్లో పెంచుకుందాంలే అందరిలాగా అనేసి ఇంకా ఇలా ట్రై చేసిన. ఈ చెట్లకు వచ్చేసి 3 చెట్లకు 500 తీసుకున్నది ఆమె. చాలా టూ మచ్ రేట్ అన్నట్లు. ఇంత కాస్ట్ అయితే పడదు నాకు తెలిసినంత వరకు. మీకు ఓకే ఇంత కాస్ట్ రేట్ ఓకే అంటే కామెంట్ పెట్టండి. నాకైతే ఈ కాస్ట్ చాలా ఎక్కువ అయిపోయింది. ఇంకా ఈ పూలు పూసినాయి కదా, చాలా హ్యాపీగా ఉంది. ఆ రెడ్ దానితో అయితే ఒక కొమ్మ కూడా విరిగిపోయింది, మా పిల్లలు సరిగ్గా పట్టుకోలేక. ఈ చెట్ల వెనుక చాలా స్టోరీ ఉంది కదా.